అదేరా ఇదంతా మందే. అదిగో ఆ కోడి కూడా మంది రోయ్. బాగుందిరా. మామూలుగా ఉండదు మరి. రా ఇదే బావా తరతరాలు నా కష్టం, నా దరిద్రాన్ని తీర్చే భాండాగారం కూడా. రా లోపలికి వెళ్దాం. ఒక ఇంపార్టెంట్ న్యూసే ఉండు. స్వామి మా వాడు వచ్చాడు. ఇక నాకు 3 పూట్ల భోజనం, నీకు 2 పూట్ల నైవేద్యం. మనకి డోకా లేదు ఇంకంతే. ఏంటి పేరుకే నైవేద్యం, నాకు తినేది నువ్వు. ఏ ఏంట్రా ఓ చూస్తున్నావు? రేయ్ ఏంట్రా ఇది? ఓ అదా, ఊర్లో సంక్రాంతి పోటీలు అయితే మనమే వచ్చాం ఫస్ట్. ఆ దెబ్బకు ఊళ్ళో ఫేమస్ అయిపోయాంగా. అంతకుముందే మనం ఫేమస్ అనుకో. సరే నువ్వు ఫ్రెష్ అయిపో, బయటికి వెళ్ళి భోంచేద్దాం సరేనా? సరే ఇష్టం. రేయ్ ఆ లుంగి నీ అవతారం ఏంట్రా అసలు? రేయ్ ఎడారిలో నీళ్ళు దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో, మా ఊర్లో ఈ టైంలో లుంగి కట్టుకుంటే అంత సమ్మగా ఉంటుంది బావా. కనీసం ఆ చెప్పులైనా వేసుకోరా. వాట్ ఆర్ యూ టాకింగ్? మా ఊర్లో నేను చెప్పులు వేసుకోవడం ఏంట్రా? చిన్నప్పటి నుంచి ఇలాగే తిరిగారా? ఇంకా మారడు. అరే బావా కలుస్తావా? నువ్వు ఇంకా మారలేదేట్రా? నువ్వు ఇంకా మొదలెట్లేదేంట్రా? అసలు హైదరాబాద్లో ఉంటున్నావు నువ్వు? ఎలా ఉంటారా బాబు, మందు సిగరెట్ ఇలా అమ్మాయిలు లేకుండా చిరాగ్గా. అయినా అలవాట్లకి మనం ఉండే ప్లేస్కి సంబంధమే ఉందిరా. ఎక్కడున్నావన్నది కాదు, ఎలా ఉన్నావన్నది ఇంపార్టెంట్. నాకు పెద్దగా అలవాట్లేదు బావా. ఏదో ఒళ్ళు చలవ చేసినప్పుడు వేడి కోసం 1, 2 అంతే. మరి అమ్మాయిల సంగతి ఏంట్రా? వాళ్ళే ఉంటే నీతో సొల్లు మీటింగ్లు ఎందుకు పెడతానరా? అరే అవునరా బావా, సిటీలో అమ్మాయిలు అరేబియన్ నైట్స్లో అందంగా ఉంటారంట కదరా. నన్ను ఒకసారి తీసుకెళ్ళరా. మా ఊర్లో అమ్మాయిలని చూసి చూసి బోర్ కొడుతుందిరా. మరి జాతరలో ఖర్జూరాల చిరాగ్గా ఉంటారా బాబు. ఒకసారి తీసుకెళ్ళరా. రేయ్ అమ్మాయిలంటే ఖర్జూరాలు కాకినాడ కాజాలు కాదురా, మన చుట్టుపక్కల ఉండే దేవతలరా. ఏంటి దేవతలా? మా ఊర్లో పెళ్ళైన ప్రతి మగాన్ని అడగరా. వాళ్ళ పిల్లలు పట్టపగలు చుక్కలు చూపెట్టుకుంటే నేను ఒక పూట బిర్యానీ మానేస్తారా? అర్రెర్రెర్రే, మరి నేనేమో సాయంత్రం నీకు బిర్యానీ ప్యాకెట్ కొని పెడదాం అనుకున్నాను. నువ్వు చెప్పింది కరెక్టే బావా. అమ్మాయిలు నువ్వు అన్నట్టుగా దేవతలే. కాదురా, ఇప్పుడే పిల్లలు చుక్కలోనే ఏదో అన్నావు కదా. బిర్యానీ ముక్కలు అన్నావు కదా బావా. చాలు అర్థమైంది. అన్నట్టు బావా, రేపు ఎల్లుండి మన ఊర్లో పండుగ ఉందిరా. ప్రతి ఏడాది బాగానే చేస్తాం. మరి ఏడాది ప్రాబ్లం వల్ల సరిగా చేయట్లేదు. కానీ మనం మాత్రం గుడికి వెళ్తాం రోయ్. మనం గుడికి వెళ్తున్నాం ప్రసాదం తింటున్నాం. ఏంటి కాలింది. ఎందుకు సైదాలు ఎత్తుకోవాలి? ఇప్పుడైనా కింద చూసుకున్నాడు రా. మాకు తెలుసులే, నువ్వు చెప్పనక్కర్లేదు. స్మెల్ రాకుండా ఇంట్లో బా అదా. నమస్కారం అండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. అదిగోండి మాకు దొరికిన రాయి, ఒకసారి చూడండి. దీన్ని అదృష్టం అంటారు. అంటే మీ పంట పండింది. అవునా? మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే రాయి అది. దాని పేరే బాక్సైట్. అది యూరోప్ కంట్రీస్లో చాలా చాలా విలువైనది. మనకి బాగా కలిసి వచ్చిన విషయం ఏంటంటే
పోర్టు. ఎక్కువ శ్రమ లేకుండానే ఫారిన్ కంట్రీస్కి ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే కోట్లు కురుస్తాయి. చాలా చల్లని కబురు చెప్పారు. మీరు తాగండి. థ్యాంక్ యూ. ఇదిగోండి మీ బహుమతి. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. ఓకే, బాయ్. మన పంట పండింది మామ. మన భూమిలో పండితే పంట మందవుతుంది కానీ పండింది పక్కోడి పంటలో అయితే మంది ఎలా అవుతుందిరా? పోనీ రాఘవయ్యతో మాట్లాడమంటావా? మాట్లాడడానికి మడత పెట్టడానికి ఆయన ఏమన్నా మామూలు మనిషారా? మహానుభావుడు, పేరుకు తగినవాడు. అసలే వాళ్ళకి దగ్గరలో వాళ్ళ అయ్య పేరు మీద ఉన్న అనాథ శరణాలయాన్ని ఇంకా పెద్దగా చేసి కట్టాలని చూస్తున్నారు. పోనీ అడ్డు తప్పిస్తే? అడ్డే తప్పు. మహానుభావులు ఏమైనా చేయాలంటే మన చేతికి మట్టి అంటకుండా చూసుకోవాలి. అయితే ఏం చేయమంటావు మరి? కంగారు పడి ఏదో ఒకటి చేయకూడదు, ఆలోచించి చేయాలి. శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు. నాకు నా కూతురు రూపంలో, నీకు పెళ్ళని రూపంలో, ఇద్దరిది ఒకటే. ఆయన ఎంత మహానుభావుడో అంతకన్నా మూర్ఖుడు వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఆయన్ని పట్టుకుంటే మన పని అయిపోయినట్టే. ఎంత దుర్మార్గుడైతే మాత్రం వాడి భావాన్ని వాడే చంపుకుంటాడా? మడతటేస్తాడో మాట్లాడుకుంటాడో మనకెందుకు అల్లుడు? మన పంట మనకి ఇచ్చేస్తే మనకు అంతే చాలు. వాడికి ఇవ్వాల్సిన వాడు మొహాన్ని కొట్టేస్తాం. సరే, కబురు పెడతా. కబురు కాదు, ఆహ్వానం పంపాలి. చెప్పండి. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, ఒకసారి కలిసి మాట్లాడదామని. నాలాంటి చుట్టం చూపుగా పిలవకూడదు, ఎవరిదన్నా చావు చూడడానికి తప్ప. అది కాదు రుద్రా, మన అనాథ శరణాలయానికి పక్కనున్న భూముల్లో పెద్ద ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాం. ఆల్రెడీ పెద్దవాళ్లతో మాట్లాడడం అవి జరిగాయి. ఎరా, అన్నీ మన దగ్గరే ఉన్నాయి, ఆ ఒక్క భూమి తప్ప. అది కూడా కొనేద్దామనే ఉంది. కానీ మీ బావ రాఘవ గారు అందులో ఏదో మంచి పని చేద్దామని, దానికోసం అందరికీ తెలిసిన విషయమే. అది తెలిసి ఆ సైట్ ఓనర్ దగ్గర తీసుకుందాం అనుకున్నాను, కానీ అంత పద్ధతిగా ఉండదేమో అని దాని గురించి మాట్లాడదామని నిన్ను పిలిపించాను. పద్ధతి కాదని మీరే అనేసుకున్నారుగా, ఇక నన్ను పిలవడం దేనికి? అంత మాట అనకు. పద్ధతిగా వెళ్ళినప్పుడు పని కానప్పుడే మీలాంటి వాళ్ళ అవసరం తెలిసి వస్తుంది. అంటే నా బావకి నన్ను ఎదురెళ్ళమంటావా? అంత మాట అనుకో. ఆఫ్టర్ ఆల్ 60-70 కోట్ల వ్యాపారం కోసం సొంత భావన అయితే ఎంచగలవా చెప్పు? సరే, మాట్లాడి చూద్దాం. నీ వ్యాపారం ఏంటి? టైల్స్ బిజినెస్ గొప్ప లాభసాటి వ్యాపారం లేండి. అంటే కష్టం ఒకటిది, సుఖం ఒకటిది అన్నమాట. అన్న అంత మాట అనకు. నీ కష్టమే ఉంచుకోగలమా? అది ఉంచుకుని ఈ భూమి మీద నిలబడగలమా? నీ వాటా కోటరు. నీకు తెలియనిది ఏముంది? లాభానికి తగ్గ పెట్టుబడి కూడా పెట్టాలి. అది మేమే కదా చూసుకోవాలి. మొత్తానికి ఎంత ఈజీగా తెగ్గొట్టేశామమ్మా. ఈడి
వీడితో వ్యవహారం ఇంతే, గొడ్డలతో గడ్డం గీసుకున్నట్టే చాలా తొందరగా సాఫీగా అయిపోద్ది. తేడా వచ్చిందనుకో ఆ భూమే కాదు కదా, ఆ భూమి మీద మనం లేకుండా కూడా చేసేస్తాడు.